శాడిస్ట్ హస్బెండ్ పార్ట్ 14. సూర్య నువ్వు వెళ్ళు, తన్ని చెక్ చేయాలి. సూర్య వెళ్ళగానే ఆపరేషన్ థియేటర్ రెడీ చేయమని సిబ్బందికి చెప్పారు. సూర్య కుటుంబ సభ్యులందరూ వచ్చారు. డాక్టర్ వారి దగ్గరికి వెళ్ళి, సూర్య నన్ను క్షమించండి, తన బేబీ చనిపోయింది. ఆ మాట వినగానే సూర్య అక్కడ ఉన్న కుర్చీలో కూలబడ్డాడు. అక్కడ ఉన్న అందరి పరిస్థితి అలానే ఉంది. సూర్య కంట్లో కన్నీళ్ళు ఆగకుండా వస్తున్నాయి. డాక్టర్ సూర్య భుజం మీద చెయ్యి వేసి, నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను, కానీ ఇంకా ఆలస్యం చేస్తే జాహ్నవికి చాలా ప్రమాదం. సూర్య తన కన్నీళ్లు తుడుచుకొని డాక్టర్ చేతులు పట్టుకొని, నా జానుకి ఏం కాకుండా చూడండి డాక్టర్, ప్లీజ్ డాక్టర్. సూర్య, నీ బాధ నాకు అర్థమవుతుంది. జాహ్నవికి ఏమీ కాదు. నర్స్‌తో ఒక ఫారం పంపుతాను. అది పూర్తి చేయండి. ఓకే. ఇప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉన్న కుటుంబం ఇప్పుడు దుఃఖ సాగరంలో మునిగిపోయింది. జానుకి ఏం కాదు అని అవి అక్కడ ఉన్న దేవుడికి దండం పెట్టుకుంటూ ఉండగా సూర్య తన చెయ్యి పట్టుకుని లాక్కుంటూ వచ్చి తన కుటుంబ సభ్యుల దగ్గర నిలబెట్టి, చెప్పు ఏం జరిగింది అవి? ఏమయ్యింది? అవి ఏమయ్యిందో నాకు కూడా తెలీదు. నేను ఫోన్ మాట్లాడడానికి గది బయటకు వచ్చాను. ఫోన్ మాట్లాడి రూమ్‌లోకి వెళ్తే అక్క లేదు. నేను కిందకి వస్తూ ఉండగా అక్క మెట్ల మీద నుండి కింద పడిపోయింది సూర్య. సూర్య అవి చెంప మీద కొట్టాడు చల్లుమని. సూర్య అలా చేశాడు అని ఎవరూ ఊహించలేదు. బామ్మ, సూర్య ఏంటి నువ్వు చేసింది? ఎవరు మాట్లాడొద్దు. అవి 2 బుగ్గలు ఒత్తి పట్టుకుని, నీకు ఏం చెప్పాను నేను? ఏం చెప్పాను? జానుకి తోడుగా ఉండు అన్నాను. కానీ నువ్వేం చేశావు? తన్ని ఒంటరిగా వదిలేశావు. సూర్య కుటుంబానికి జాను అలా కింద పడి తను లేచేంత వరకు కూడా వాళ్ళకి తెలీదు. ఇందులో అవి తప్పేమీ లేదు. నువ్వు తన్ని కోప్పడుకో. సూర్య తనని లాక్కుని వెళ్ళి, నువ్వు నా కళ్ళ ముందు కనిపించడానికి వీల్లేదు. అవి, సార్ ప్లీజ్ అక్కను ఒకసారి చూసి వెళ్ళిపోతాను. అవి, నా కోపాన్ని చూడాలనుకోకు. వెళ్ళిక నుండి నా కళ్ళ ముందు కనిపించకు. జాను ఆపరేషన్ అయ్యి డాక్టర్ సూర్యని తన క్యాబిన్‌లోకి రమ్మని చెప్పింది. సూర్యతో పాటు తన కుటుంబ సభ్యులు కూడా వెళ్లారు. సూర్య, డాక్టర్ జాను ఎలా ఉంది? అంటే బానే ఉంది కదా? డాక్టర్, జాహ్నవికి ఏం కాలేదు. తను ఇప్పుడు బాగుంది. కానీ సూర్య, ఏంటి డాక్టర్ చెప్పండి. నేను చెప్పే విషయం ఇప్పుడు మీకు బాధగా ఉండొచ్చు సూర్య. కానీ ఈ విషయం నేను మీకు చెప్పి తీరాలి. జాహ్నవి ఎప్పటికీ తల్లి కాలేదు సూర్య. అంటే తను మెట్ల మీద నుండి కింద పడినప్పుడు తన గర్భసంచికి గాయం అయ్యింది. తను కన్సీవ్ అయితే గర్భసంచి మీద ప్రెషర్ పెరిగి తనకి సమస్య అవుతుంది. అప్పుడు తను మనకి ప్రాణాలతో కూడా దక్కకపోవచ్చు. అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. తన ప్రాణాలతో ఉంది అని సంతోషించాలా? లేకపోతే తను ఎప్పటికీ తల్లి కాలేదు అని బాధపడాలో అర్థం కావట్లేదు. సూర్యకి బాధతో గొంతు పెగల్చుకుని, సరే డాక్టర్, జానుని జాగ్రత్తగా చూసుకుంటాను అని బయటికి వెళ్ళి కారు తీసుకుని వేగంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. తన కంట్లో కన్నీళ్లు ఆగకుండా వస్తూ ఉన్నాయి. కారును ఒక నిర్మానుష్య ప్రాంతంలో ఆపి బయటకు వచ్చి మోకాళ్ళ మీద కూర్చుని తన బాధ, కోపం అన్నీ పోయేలా గట్టిగా అరిచాడు. బామ్మగారికి సూర్య ఎక్కడా కనిపించకపోవటంతో, లక్ష్మి, సూర్య ఎక్కడా? అందరూ అప్పుడు గమనించారు. సూర్య ఎక్కడూ లేడు. తన మొబైల్కి కాల్ చేశారు. ఎంతకూ లిఫ్ట్ చేయలేదు. ఇంతలో నర్స్ వచ్చి, సార్ మేడంకి స్పృహ వచ్చింది. ఇప్పుడే రూమ్కి షిఫ్ట్ చేశాము. ఇక వైద్యుడు చెప్పమన్నారు. మీరు వెళ్ళి తన్ని చూడొచ్చు అని. చాముండేశ్వరి, అమ్మాయిని ఒకసారి చూద్దాం. ఇంతలో సూర్య, నేను వెళ్తాను నాని అని జానుని చూడటానికి వెళ్ళాడు. సూర్య ఏమయ్యాడు అని భయపడ్డ వారందరూ సూర్య రావటంతో ఊపిరి పీల్చుకున్నారు. సూర్యకి జానుని చూడాలి అంటే భయంగా ఉంది. ఇప్పుడు తన బేబీ గురించి అడిగితే ఏం చెప్పాలి అని ఆలోచిస్తున్నాడు. తన దగ్గరికి వెళ్ళి జాను అన్నాడు చిన్నగా. తను మెల్లగా కళ్ళు తెరిచి సూర్య అంది. సూర్య, నన్ను క్షమించు సూర్య. నా వల్ల ఇదంతా జరిగింది. మన బేబీని నేనే చంపేశాను సూర్య. దయచేసి నన్ను క్షమించు అని ఏడుస్తుంది. సూర్య జాను కళ్ళు తుడుస్తూ, లేదు జాను, నువ్వే తప్పు చేయలేదు. నువ్వు ఏడవడం ఆపు, ముందు రెస్ట్ తీసుకో. మనం ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం. జాను సూర్యతో మాట్లాడి మెల్లగా కళ్ళు మూసుకొని నిద్రలోకి జారుకుంది. జాను నుదుటిన ముద్దు పెట్టి బయటికి వెళ్ళాడు. తర్వాత అందరూ జానుని చూసి సూర్య దగ్గరికి వెళ్ళి, నువ్వు ఈ టైంలో ధైర్యంగా ఉండాలి సూర్య. మనం జానుకి ఏం కాలేదు కదా, కొద్ది రోజుల్లో తను మామూలు మనిషి అవుతుంది. అలా హాస్పిటల్లో 1 వీక్ ఉంది. జానుని ఇంటికి తీసుకుని వెళ్ళాడు సూర్య. ఆఫీస్కి కూడా వెళ్ళటం మానేసి జానుతోనే ఉన్నాడు. ఎప్పుడూ సంతోషంగా ఉండే తను ఇప్పుడు ఇలా బాధగా ఉన్నాడు. ఇది బయటికి కనిపించకుండా ఉన్నాడు. కొద్ది రోజుల్లో జాను కోలుకుంది. తను మళ్ళీ తల్లి కావటం కష్టమని కూడా తెలుసుకుంది. తన వల్లే సూర్య ఇలా అయ్యాడు అని. జాను ఒకలాంటి డిప్రెషన్లోకి వెళ్ళింది.
తను కూడా ఉంటే సూర్య జీవితంలో ఆనందం ఉండదు అని తన నుండి దూరంగా వెళ్ళి తనకు అందనంత దూరంలో ఉండాలని రాత్రి సూర్య పడుకున్నాడు అని నిర్ధారించుకున్నాక తర్వాత మెల్లిగా చప్పుడు కాకుండా లేచి నిద్ర మాత్రలు వేసుకోవాలి అనుకుని చేతిలోకి తీసుకునే టైంలో వేసుకుంటున్నప్పుడు గదిలో ఉన్న లైట్లు ఆన్ అయ్యాయి. ఒక్కసారిగా ఉలిక్కిపడి సూర్య అది ఎందుకు జాను ఆలస్యం చెప్పు వేసుకో అని అన్నాడు. తన చేతిలో ఉన్న మాత్రలు కింద పడేసి సూర్యని హత్తుకుని క్షమించు సూర్య, నాకు బతకాలి అనిపించడం లేదు సూర్య. నీ మొహంలో నవ్వు చూసి చాలా రోజులైంది. నీ నవ్వు దూరం అవటానికి కారణం నేనే. జానుని గట్టిగా హత్తుకుని ఏమైంది జాను, ఎందుకు అలా ఆలోచిస్తున్నావు? నువ్వు లేకపోతే నేను ఎలా ఉంటాను అని ఒక్కసారైనా ఆలోచించావా? జాను, నేను లేకపోతే నువ్వు మరో పెళ్లి చేసుకుని పిల్లలతో సంతోషంగా ఉంటావు సూర్య. జాను అలా అనగానే తన చెంప చల్లుమనిపించాడు. సూర్య కళ్ళు కోపంతో ఎర్రగా అయిపోయాయి. ఎలా కనిపిస్తున్నానని కంటికి? నువ్వు పోయిన తర్వాత నీ వెనకే వస్తాను, అంతేకాని ఇంకొకరిని పెళ్లి చేసుకుని వాళ్ళతో సంతోషంగా ఎలా ఉంటాను? సూర్య, నువ్వు ఇంకో పెళ్లి చేసుకోవాలి. ఈ ఇల్లు పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలి సూర్య. జాను, నా కోపాన్ని చూడాలనుకోకు, తట్టుకోలేవు. నువ్వు నన్ను కొట్టినా తిట్టినా సరే నువ్వు ఇంకో పెళ్లి చేసుకుని తీరాలి. నీకు పిల్లలు కావాలి సూర్య. నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే. ఎవరినో కాదు, అవంతికని. సూర్య, జాను నీకు పిచ్చి పట్టలేదు కదా, మతుండే మాట్లాడుతున్నావా? నేను అవిని పెళ్లి చేసుకోవడం ఏంటి? నేనంతా తెలిసే మాట్లాడుతున్నాను సూర్య. తనకి మన ఇద్దరి గురించి బాగా తెలుసు. తను కాకుండా నీ జీవితంలోకి ఎవరు వచ్చినా మన మధ్య ఉన్న బంధం చిన్న భిన్నం అవుతుంది. సూర్య, అంటే మన స్వార్థం కోసం ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేయడం కరెక్టేనా? లేదు సూర్య, తనకి ఎటువంటి అన్యాయం జరగదు. నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. జాను, నీకు పిల్లలు కావాలంటే అడాప్ట్ చేసుకుందాం, లేదు అంటే సరోగేసి లాంటి ఆప్షన్ కూడా ఉంది. అంతేకాని నేను మళ్ళీ పెళ్లి చేసుకోవటం అంటూ జరగదు. ముందు నువ్వు రెస్ట్ తీసుకో. జాను ఫ్రూట్స్ దగ్గర ఉన్న కత్తి తీసుకుని తన చెయ్యి కట్ చేసుకుని, నువ్వు ఒప్పుకోకపోతే నేను ఇప్పుడే నీ కళ్ళ ముందే చనిపోతాను సూర్య. రెప్పపాటులో జరిగిన దానికి సూర్య, ఏ జాను, ఏం చేస్తున్నావు నువ్వు? ఇలా చేయడం కరెక్ట్ కాదు జాను. ముందు నేను చెప్పేది విను. ఇక చెప్పడానికి ఏం లేదు సూర్య. నేను నీతోనే ఉంటే నువ్వు ఇలానే ఉంటావు, నాకు తెలుసు. నేను చనిపోవటమే దీనికి పరిష్కారం అని తన గొంతు దగ్గర కత్తి పెట్టుకుని ఇక కట్ చేసుకుంటూ ఉండగా, సూర్య, నువ్వు చెప్పినట్టు చేస్తాను జాను. తను ఆనందంతో, నిజమేనా సూర్య? నిజమేనా? ముందు ఆ కత్తి పక్కన పెట్టు. లేదు, నువ్వు నన్ను మోసం చేయడానికి అలా అంటున్నావా? నిజం జాను. సరే అయితే సూర్య, నా మీద ప్రమాణం చెయ్యి. సూర్య, నా మీద నమ్మకం లేదా జాను? నీకు నా మీద ఉన్న ప్రేమ మీద నమ్మకం లేదు సూర్య, అందుకే. ప్రమాణం చేయి సూర్య. ఏంటి సూర్య అలా ఉన్నావు? నాకు తెలుసు నన్ను డైవర్ట్ చేయడానికి అలా అన్నావని. సరే సూర్య, ఇంకా నేను నీతో మాట్లాడే టైం వేస్ట్. సరే అని గొంతు దగ్గర కొంచెం కట్ చేసుకుంది. సూర్య తన తల మీద ప్రమాణం చేసి చేసుకుంటాను అని అన్నాడు. జాను కత్తు పడేసి తనని ఎత్తుకుని ఏడుస్తూ, నన్ను క్షమించు సూర్య, నాకింతకన్నా వేరే మార్గం తోచలేదు అని అలానే కింద పడిపోయింది. సూర్య తన్ని పట్టుకుని, జాను కళ్ళు తెరువు, ఏమయ్యింది అని తన చేతి వైపు చూశాడు. బాగా డీప్ గా అవటం వలన రక్తం ఎక్కువగా పోయింది. దాంతో వెంటనే తన్ని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి ట్రీట్మెంట్ చేయించాడు. తను ఇప్పుడు సేఫ్ గానే ఉంది. రాత్రి ఎవరిని డిస్టర్బ్ చేయటం ఇష్టం లేని సూర్య ఉదయం అందరికీ కాల్ చేసి విషయం చెప్పాడు. అందరూ హాస్పిటల్కి వెళ్లారు. మొదటగా జానుని మందలించి పెళ్లి గురించి ఇంకొకసారి అడగకుండా ఉండేలా వార్నింగ్ ఇవ్వాలి అనుకున్నారు. కానీ వారిని చూసిన వెంటనే, మీరు నేను చెప్పింది కాదు అంటే నేను చచ్చినంత ఒట్టు అంది. సూర్య దాన్ని కొట్టడానికి చెయ్యెత్తి కొట్టలేక, ఛ, నీకు నచ్చినట్టు చేసుకో అని కోపంగా బయటికి వెళ్ళిపోయాడు. మిగిలిన వారు కూడా జానుని ఏమనలేక సైలెంట్ గా ఉన్నారు. సాయంత్రం జానుని ఇంటికి తీసుకొచ్చారు. సూర్య కోపంతో 2 days తనతో మాట్లాడలేదు. జాను కూడా తనతో మాట్లాడలేదు. ఒకరోజు సూర్య, ఎందుకు జాను ఎలా మారిపోయావు మొండిదానిలా? కొన్నిసార్లు నేను ఎలా ఉంటానో నాకు కూడా తెలియదు సూర్య. కానీ నాకు నీ పిల్లల్ని చూడాలి, పోయిన ఆనందం తిరిగి రావాలి సూర్య. అందుకే ఇలా. ఆనందం. నీ ప్లేస్‌లో ఇంకొకరిని ఎలా ఊహించుకుంటాను జాను? నాకు తెలుసు నీ కష్టంగా ఉంటుందని సూర్య. నేను అవితో మాట్లాడతాను. తను నీ పెళ్లి ఒప్పుకోకపోతే ఎలా అయినా సరే ఒప్పిస్తాను. ఎన్ని చెప్పినా తను వినకపోతే ఆ తర్వాత నువ్వే తనకి చెప్పాలి. అప్పటికి కూడా తను వినకపోతే నువ్వు ఒక పని చెయ్యాలి. అది తర్వాత చెప్తాను. ఏంటి ఇలా తయారయ్యావు నువ్వు?
నా జానువేన నువ్వు ఎంత సౌమ్యంగా ఉండేదానివి. అది ఎప్పుడు సూర్య? ఇప్పుడు నీ మొహంలో సంతోషం చూడటానికి ఏమైనా చేస్తాను. మన ఇల్లు పిల్లలతో సంతోషంగా ఉండాలి. ఇంట్లో అందరూ బాధపడుతున్నారు. దానికి కారణం నేను. ఆ రోజు గదిలోనే ఉంటే ఇలా జరిగేదే కాదు. కళ్ళు తిరిగినప్పుడు అక్కడ మెట్ల మీద కూర్చుని ఉంటే సరిపోయేది. ఈ రోజు మన బిడ్డ మనతోనే ఉండేది. కానీ ఈ రోజు అని తన కడుపు మీద చెయ్యి వేసుకుని బాధపడుతూ ఎప్పటికీ తల్లి కాలేని గొడ్రాలుగా ఉండవలసి వస్తుంది సూర్య. జానుని అత్తుకుని, లేదు జాను, నువ్వు గొడ్రాలివి కాదు. నీకు కూడా మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం ఉంది. కానీ పిల్లలను కంటే నేను చనిపోతాను. అంతేనా సూర్య? జాను, దయచేసి అలా మాట్లాడుకు. నువ్వు దూరం అయితే నేను ఎలా ఉంటానో చెప్పు. మరి నేను పిల్లల్ని కంటాను సూర్య. నా గురించి నేను ఆలోచించడం లేదు. నాకేమైనా పర్వాలేదు. ఒకసారి ఆలోచించు. నీ ఆరోగ్యం సమస్య తెలిసి కూడా నేను అలా ఎలా చేయగలుగుతాను? అందుకే సూర్య, నిన్ను ఇంకో పెళ్లి చేసుకోమంటున్నాను. జాను, నేను ఇంకో పెళ్లి చేసుకున్నంత మాత్రాన నేను తనతో ఎలా కాపురం చేస్తాననుకున్నావు? అది నా వల్ల కాదు జాను. జాను, మొదట కష్టంగానే ఉంటుంది సూర్య. మెల్లగా నువ్వే తనకి దగ్గరవుతావు. నీకెలా చెప్పాలి? ఇంక నువ్వేం చెప్పకు సూర్య. నేనిప్పుడు అవిని కలవడానికి వెళ్తున్నాను. తన్ని ఒప్పించడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. జాను, అవికి ఫోన్ చేసి వారు ఎప్పుడూ కలుసుకునే కాఫీ షాప్‌కి రమ్మని చెప్పింది. అవి రాగానే జానుని కౌగిలించుకొని అక్క ఎలా ఉన్నావని జానుని అడిగింది. నేను బానే ఉన్నా అవి. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని పిలిచాను. చెప్పక్క. నేను చెప్పే విషయం బాగా ఆలోచించి నాకు చెప్పు. అవి ఇది మా ఇద్దరి సంతోషానికి సంబంధించింది. అవి జాను ఏం చెప్తుందా అని చూస్తుంది. టెన్షన్ పడకవి, కాఫీ తాగి రిలాక్స్ అవ్వు అని అంది. ఒక 10 నిమిషాల తర్వాత జాను అవి చేతులు పట్టుకుని, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను విషయం చెప్పిన తర్వాత నువ్వు నన్ను తిట్టినా పర్వాలేదు అవి. అవి, అక్క ముందు విషయం చెప్పు. అది నువ్వు సూర్యాని పెళ్లి చేసుకోవాలి. అవి షాక్తో అలానే ఉంది. అవంతిక, ఏంటక్క? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను సూర్య గారిని పెళ్లి చేసుకోవడం ఏంటి? అక్క, నువ్వేం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? జాను, నేను చెప్పింది నువ్వు విన్నది సరైందే. నేను చేసిన చిన్న పొరపాటు వల్ల మా జీవితంలో ఆనందం లేకుండా పోయిందవి. మా జీవితంలో తిరిగి సంతోషం రావాలి అంటే అది నీ వల్లే అవుతుంది కేవలం. అవి అందుకే నేను అడుగుతున్నా అవి, ప్లీజ్ బాగా ఆలోచించవి. మా ఇద్దరి సంతోషం నీ చేతుల్లోనే ఉంది. ఇక నేను వెళ్తున్నాను. జాను వెళ్ళాక అవి వెంటనే ఆఫీస్కి వెళ్ళి సూర్యని కలిసింది. అవి వస్తుందని ముందే ఊహించిన సూర్య, జానుని కలిసావా అంటే, అక్క ఏమడుగుతుందో మీకు ముందే తెలుసా? తెలుసు. తెలుసు కూడా అంటే మీకు రెండో పెళ్లి చేసుకోవాలని ఉందా? మరి అక్కకి అన్యాయం చెయ్యాలని ఎలా అనిపిస్తుంది సార్ మీకు? చూడు, జాను చెప్పిన దాని గురించి ఆలోచించాను. తనకి చెప్పాను. ఇందులో ఆలోచించడానికి ఏమీ లేదు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. సూర్య, ఓకే. ఇంక నువ్వు వెళ్ళి నీ పని చూసుకో అవి. నాకు తెలుసు నువ్వు ఇందుకు ఒప్పుకోవు అని. కానీ నేను చేస్తున్న పని వల్ల నువ్వు ఎంత బాధపడతావో నాకు తెలుసు. కానీ తప్పడం లేదు. జానుని కాపాడాలంటే నాకింకా ఏ మార్గం కనిపించటం లేదు. అవి జాను చెప్పినప్పటి నుండి తనకి ఎందుకో టెన్షన్‌గా ఉంది. ఎందుకంటే జాను ఏం అడిగినా సూర్య గారు కాదు అనరు. అంటే ఇప్పుడు ఈ పెళ్లి కూడా నా ఇష్ట ప్రకారం జరగదు. బలవంతంగా అయినా సరే అలా తలుచుకోగానే అవికి ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. తనకి పని చేసే మూడ్ లేదు. మేనేజర్ దగ్గరికి వెళ్ళి హాఫ్ డే లీవ్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది అవి. తన క్యాబిన్‌లో నుండి అవిని గమనిస్తూనే ఉన్నాడు సూర్య. అవి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి తన నాన్నగారి కోసం వెయిట్ చేస్తుంది. తను ఇప్పుడు పని చేసుకుంటూ తన కూతుర్లిద్దరినీ బాగా చూసుకుంటున్నారు. తన నాన్నగారు రాగానే తన దగ్గరికి వెళ్ళి, నాన్న మీతో కొంచెం మాట్లాడాలి అంది. తన పక్కన కూర్చుని, ఏంటి తల్లి చెప్పు. నాన్న, మీరు నాకు తొందరగా పెళ్లి చెయ్యండి. నేనొక ప్రాబ్లంలో ఉన్నాను. నా పెళ్లి ఎంత తొందరగా అయితే అంత మంచిది. ఆ అబ్బాయి మంచివాడైతే చాలు నాన్న. నీకోసం నేను ముందే ఒక సంబంధం చూశాను కానీ నువ్వు ఒప్పుకుంటావో లేదో అని. ఆ అబ్బాయి ఒక అనాథ. కానీ మంచి పిల్లాడు. తను నిన్నెప్పటి నుండో ఇష్టపడుతున్నాడు. నీకు సరే అయితే నేను మాట్లాడతాను. ఒకరోజు నువ్వు ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత మన ఇంటికి వచ్చాడు. అప్పుడు విషయం చెప్పాడు. నీకు విషయం చెప్పి ఇష్టమైతే పెళ్లి చేసుకుంటా అని అన్నాడు. నువ్వింకా కొన్ని రోజులు ఉద్యోగం చెయ్యాలని అన్నావు కదా తల్లి. అందుకే విషయం చెప్పలేదు. ఇప్పుడు నువ్వే అంటున్నావు కదా! ఇంతకు ఏ ఇబ్బందిలో ఉన్నావో నాకు చెప్పు తల్లి.
అది చెప్పలేను నాన్న. నా పెళ్ళైతే సమస్య పోతుంది. అందుకే మిమ్మల్నే అడుగుతున్నాను. ఒక 1 వీక్‌లో పెళ్లి అయిపోవాలి నాన్న. మరి అంత తొందరగా అంటే పెళ్లి సింపుల్‌గా గుడిలో జరిగితే చాలు. మీరిప్పుడు పూర్తిగా మారిపోయారు నాన్న. మీ నుండి నాకెటువంటి హాని జరగదు. అందుకే మీతో అంత ధైర్యంగా చెప్తున్నా. ఇక అవి అడిగినట్లుగానే తన పెళ్లిని ఎవరికీ తెలియకుండా గుడిలో నిర్వహించాలి అని అన్ని ఏర్పాట్లు చేశారు అవి వాళ్ళ నాన్నగారు. అవి ఆరోగ్యం బాగోలేదని 3 రోజులు సెలవు తీసుకుంది. ఆఫీస్‌లో ఎవరికీ తన పెళ్లి గురించి చెప్పలేదు. తనకు తెలుసు అలా చెప్తే ఏమవుతుంది అని. జానుకి కూడా అవికి కాల్ చేయలేదు. తను బాగా ఆలోచించుకోవాలి అని. అవి పెళ్లికి గుడిలో అన్ని ఏర్పాట్లు చేశారు. అబ్బాయితో ముందే మాట్లాడి తన గురించి తెలుసుకుని పెళ్లి కొప్పుకుంది. అలా గుడిలో ఎవరూ లేకుండా పెళ్లి చేస్తున్నారు అవికి. తను కూడా అలానే కోరుకుంది. తన చెల్లెలికి కూడా చెప్పలేదు. తను హాస్టల్లో ఉండి చదువుకుంటుంది ఇప్పుడు. అవి ఆలోచన అంతా ఒకటే. నేను పెళ్లి చేసుకుంటే అక్క నన్ను సూర్య గారిని పెళ్లి చేసుకోమని అడగదు కదా. వారిద్దరూ కలిసి ఉండాలని నేను ఈ పెళ్లి ఎవరికీ తెలియకుండా చేసుకుంటున్నాను. ఏ ఆటంకాలు రాకుండా పెళ్లి జరిగిపోవాలి అని భగవంతుని మనసులో కోరుకుంది. ఇద్దరు పెళ్లి పీటల మీద కూర్చున్నారు. పంతులు గారు మంత్రాలు చదువుతున్నారు. ఇంకో 10 నిమిషాల్లో పెళ్లి అవుతుంది అనగా అప్పుడొచ్చారు సూర్య గారు. నా ముందు చేతులు మడిచి నన్ను కోపంగా చూస్తూ నిలబడ్డారు. నాకు ఆయన్ని చూస్తూ ఉంటే చాలా భయంగా ఉంది. నా ఒళ్ళంతా చెమటలతో తడిచిపోయింది. సూర్యగారు నా పక్కన ఉన్న అభి చెయ్యి పట్టుకుని లేపి పక్కకు తీసుకెళ్లి తనతో ఏదో మాట్లాడ్డాడు. అభి తన తలపాగా తీసి అవి నాన్నగారి దగ్గరికి వెళ్ళి అంకుల్ సారీ, నేను ఈ పెళ్లి చేసుకోలేను అని తను ఏం చెప్తున్నాడో కూడా వినకుండా వెళ్ళిపోయాడు అభి. అక్కడ ఏం జరుగుతుందో, సూర్య తనతో ఏం మాట్లాడ్డాడో అవికి అర్థం కావట్లేదు. సూర్య అవి చెయ్యి పట్టుకుని వెళ్దామా అన్నాడు. తను ఎక్కడికి, నేను మీతో రాను. సూర్య అవి చెయ్యి పట్టుకుని లాక్కుని తీసుకెళ్తున్నాడు. అవి నాన్నగారు, బాబు నా కూతుర్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? పెళ్లి చేసుకోవడానికి. మీ కూతురు బాధ్యత నాది. మీరు తన గురించి ఇంకేం ఆలోచించకండి. అవి సార్ ప్లీజ్ సార్ నన్ను వదలండి. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోను. సూర్య తను చెప్పింది వినకుండా తనని తీసుకుని వెళ్లి కారులో విసిరిగా తోసేశాడు. తను వెంటనే కారులో కూర్చుని డోర్ లాక్ చేశాడు. అవి సూర్య చేయి పట్టుకుని సార్ ప్లీజ్ నన్ను వదలండి అని అంటున్నా వినకుండా కార్ డ్రైవ్ చేస్తున్నాడు. కారుని ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తూ ఒక నిర్మానుష ప్రాంతానికి తీసుకుని వెళ్లి కారు ఆపి అవిని బయటికి లాగి, అవును నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? నువ్వు నన్ను పెళ్లి చేసుకుని తీరాలి. లేదు అంటే నా జాను నాకు దక్కదు. అందుకే నేను నిన్ను బలవంతంగా తీసుకుని వెళ్తున్నా. ఈ పెళ్లి మనిద్దరి జీవితాంతం కలిసి ఉండడానికి కాదు. పిల్లలు పుట్టిన తర్వాత మనిద్దరం విడిపోదాం. ఏంటి కట్టే కొట్టే తెచ్చేలా అని చెప్పారు? నేనేమీ బొమ్మను కాదు, మనిషిని. నాకు మనసు ఉంటుంది. మీరు చెప్పినట్లుగా నేను ఆడలేను. సూర్య చూడవి, నేను చెప్పింది సరిగ్గా విను. మీరు చెప్పడానికి నేను వినడానికి ఏమీ లేదు. ఇంక నేను మా ఇంటికి వెళ్తున్నా. అవి చెయ్యి పట్టుకుని ఏంటే తెగ రెచ్చిపోతున్నావు? ఇక్కడ నుండి ఒక అడుగు ముందుకు పడినా నీ చెల్లెలు ప్రాణాలతో ఉండదు. సూర్య ఏంటి ఆగిపోయావు? నీ చెల్లి గురించి ఆలోచిస్తున్నావా? నువ్వు పెళ్లికి ఒప్పుకోవాలి. నీకు వేరే ఆప్షన్ లేదు. మీరు మరీ ఇంతలా దిగజారుతారు అనుకోలేదు సూర్య సార్. తప్పదవి. నేను చేస్తుంది తప్పు అని తెలుసు కూడా తప్పడం లేదు. అవి సరే ఈ పెళ్లికి ఒప్పుకుంటాను, కానీ నా చెల్లెల్ని ఏమీ చెయ్యొద్దు. అందులో నువ్వు భయపడవలసిన అవసరం ఏమీ లేదు. నీ చెల్లెల్ని ఏమీ చెయ్యను అని అన్నాడు సూర్య. మొత్తానికి అవి అయితే పెళ్లికి ఒప్పుకుంది.